రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కాలేజెస్ బంద్ నిర్వహిస్తున్నాయి అనమాట. సో ఏ ప్రైవేట్ కాలేజెస్ బంద్ నిర్వహిస్తున్నాయి అన్నీ అన్నప్పటికీ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఏ కాలేజెస్ నిర్వహిస్తున్నాయి బంద్, అసలు రీజన్ ఏంటి? సో ప్రైవేట్ కాలేజెస్లో ఫార్మసీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకా ఎంబీఏ కాలేజెస్ ఇవన్నీ బంద్ నిర్వహిస్తున్నాయి. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, మన స్కాలర్షిప్ వస్తాయి కదా, 8,000 crores గవర్నమెంట్ పెండింగ్ ఉందంట. సో అది ఇవ్వాలి అని డిమాండ్ చేస్తారు వాళ్ళు. రేపు మళ్ళీ ఎల్లుండి కూడా బంద్ చేసే అవకాశం ఉంటుందంట. సో 2 days. ఇదే కాకుండా వాళ్ళకి టోకెన్ అమౌంట్ అని చెప్పేసి 1,200 crores రిలీజ్ చేస్తామన్నాడంట. మొన్న క్యాబినెట్లో బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగిందంట. కానీ అది కూడా ఇంకా ఇవ్వలేరంట. అది కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సో ఈ కాలేజెసే కాకుండా డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఏమంటున్నాయంటే మాకు కూడా 1,800 crores గవర్నమెంట్ పెండింగ్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్, ఇది లాస్ట్ 3 years నుంచి, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా 15th and 16th ఈ 2 days అయితే బంద్ నిర్వహించే అవకాశం ఉంది. సో వేరే వాళ్ళు అడుగుతున్నారు మరి గవర్నమెంట్ కాలేజెస్ సంగతి ఏందన్నా అని, స్టూడెంట్స్ బంద్ ఉంటుందేమో అని. నాకు తెలిసి మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఇలాంటి బంద్ ఉండదు, ఎందుకంటే కాలేజే వాళ్ళది కదా. సో గవర్నమెంట్ కాలేజ్లో ఉండదని నేను అనుకుంటున్నాను.